గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణీతా రెడ్డి ఆత్మహత్య యత్నం చేసుకుందంటూ కూడా నిన్నంతా కూడా నెట్టింట్లో వైరల్గా మారిందని చెప్పొచ్చు. తను చేసిన సెల్ఫీ వీడియో అనేది అయితే తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందని అనే దాన్ని బట్టి కూడా మనం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ బ్రదర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే దానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు మనతో పాటు ప్రణీతా రెడ్డి భర్త మనతో ఉన్నారు. అండ్ అలాగే నిన్నటి వరకు కూడా మనం పొద్దున వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు భర్త అత్తమామ ఇద్దరు కూడా ముగ్గురు కూడా పరారీలో ఉన్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు సికిందర్ గారు మనతో ఉన్నారు. అంటే ప్రణీతా రెడ్డి భర్త ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, తను ఎందుకని ఆత్మహత్య యత్నం చేసుకోవాల్సిన అవసరం ఏముంది, నిజంగానే అత్తింటి వేధింపులే కారణమా అనే విషయాలు కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. అంటే మీరు అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు? నేను ఆగస్ట్ 2020లో వచ్చినాను మేడం. ఓకే, ఇప్పుడు మీకు ప్రణీతా రెడ్డికి ప్రేమ వివాహం అంటే ఎలా కలిశారు, ఎప్పుడు ఎలా పెళ్లి చేసుకున్నారు? ప్రణీత అనే అమ్మాయి మా కజిన్ అదే యూనివర్సిటీలో చదివేది, గుల్బర్గాలో సమ్ కాలేజ్ ఉంది. అది ఆ కాలేజ్లో మా కజిన్ ఫస్ట్ ఇయర్, తను 5th ఇయర్ ఫైనల్ ఇయర్. సో అప్పుడు నేను మా కజిన్ని ఒకసారి కలవడానికి వెళ్ళినప్పుడు అయిన పరిచయము. దాని తర్వాత నేను యూఎస్కి మూవ్ అయిపోయినాను. ఆ అమ్మాయి కూడా యూఎస్కి రావడము, అక్కడ మా పరిచయము కాస్త ఇంకొద్దిగా ప్రేమగా మారిన పరిచయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియజేపి పెళ్లి చేసుకున్నాం మేడం. అప్పటి వరకు అంతా బాగానే ఉండే మేడం. అంటే ఈ ఇరు వర్గాల అంటే మీ ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం జరిగింది, ఘనంగా పెళ్లి చేశారు, కట్న కానుకలు కూడా అధికంగానే ఇచ్చారు అంటూ కూడా ప్రణీతా తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం? అది నిజం కాదు మేడం. మంచిగానే చేశారు మేడం. అది బాగా చేయలేదు అని నేనేమి అనను. బాగానే చేశారు, అందరు బాగానే ఉండేవాళ్ళు. కాకపోతే కట్న కానుకలు అనేవారికి లవ్ మ్యారేజ్ మేడం. మేమేమి అడగలేదు, మేము తీసుకోలేదు. ఆ అమ్మాయి వాళ్ళు చెప్పింది అంత ఫేక్. ఒకవేళ నిజమైతే వాళ్ళని ప్రూవ్ చేసుకోమనండి. ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రూవ్ చేసుకోమనండి. ఏమని? వాళ్ళు కేజీ బంగారం అన్నారు కదా, కేజీ బంగారము ఎక్కడి నుంచి తెచ్చినారు, ఎలా తెచ్చినారు, ఓకే 5 కిలోలు వెండి ఎలా ఇచ్చినారు, ఎవరికి ఇచ్చినారు 25 లక్షలు కానుక, ఎవరి ముందు ఇచ్చినారు, కొన్ని ఇచ్చినట్టు ఉండాలి కదా, ఎవరి ముందు ఇచ్చినారు, ఒక వీడియో అన్న ఫోటో అన్న చూపెట్టమనండి 25 లక్షలు ఇచ్చినట్టు. ఇంకేదో 2 ఎకరాలు పొలం గురించి మాట్లాడినా నా పేరు మీద అయితే ఇప్పటివరకు చేయలేదు, మేము ఎప్పుడు అడగలేదు దాని గురించి. అది 2 ఎకరాల పొలం గురించి మేడం. ఇంకా మా చెల్లి వాళ్ళకు కూడా ఇచ్చినాము అని అన్నారు. సో అది ఆడపడుచు కట్నం కూడా ఎన్నో 2 lakhs ఇచ్చినారంట మేడం. మా మదర్ చెప్తున్నా 2 lakhs ఇచ్చినారంట, అంతకని ఇవ్వలేదు. వాళ్ళు ఏదో చాలా పెద్ద అమౌంట్ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఓకే, నేను అనేది ఏదానికైనా వాళ్ళని ప్రూఫ్ చూపెట్టమనండి. ఓకే, కేజీ బంగారానికైనా సరే, లేకపోతే ఎట్ల నుంచి తెచ్చినారు. ఈజ్ ఏ నార్మల్ కానిస్టేబుల్ ఎట్ దట్ టైమ్, సింగిల్ ఇన్కమ్. అండ్ హౌ డిడ్ ఈ గాట్ ఆల్ ది ప్రాపర్టీస్? ఇప్పుడు ఉంటున్నది డూప్లెక్స్ హౌస్, వెనకాల వాళ్ళ ఇంటి వెనకాలనే ఒక 3 store బిల్డింగ్ ఉంది, వాళ్ళ ఇంటి పక్కనే ఒక సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, వాళ్ళకి కొన్ని ల్యాండ్స్ కొనుక్కున్నారు. ఇట్స్ ఆల్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ కృష్ణ. మాత్రం మీరేం ఏది అధికంగా తీసుకోలేదు, కేవలం పెళ్లి మాత్రమే ఘనంగా చేశారు, ఆడపడుచు కట్నం మాత్రమే ఇచ్చారు. పెళ్లి తర్వాత 2 లక్షలు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నంత కాదు. పెళ్లి తర్వాత మీరు ఎక్కడ నివాసం ఉండేవారు, అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న దాంపత్య జీవితం ఏ విధంగా కొనసాగేది? సో పెళ్ళి రిసెప్షన్ నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. ఆ అమ్మాయిది నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆ స్టేజ్ మీదనే గొడవలు స్టార్ట్ అయినాయి. స్టేజ్ మీద గొడవలు స్టార్ట్ అయిన తర్వాత నుంచి సరేలే అని చెప్పేసి నార్మల్గా అయిన తర్వాత యూఎస్కి వెళ్ళినాము 10 daysలో. యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి, ఇంకా అదే పెద్దగా అయినాయి. ఎందుకంటే ఆమె యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్ గురించి కానీ, ఆమెకు అవుతున్న గ్రోత్ గురించి కానీ, ఆమె కొద్దిగా స్టేబుల్గా ఉండదు మేడం. ఆమె మైండ్ సెట్ కొద్దిగా స్టేబుల్గా ఉండదు. సో మనం ఏదైనా గ్రోత్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ మాట్లాడితే చాలు ఆమె చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయి చాలా హల్చల్ చేసేస్తుంది. సో అలా చాలా గొడవలు అయ్యేది మేడం మాకు. సో అండ్ ఇంకోటి, మేము సపరేట్ స్టేట్లో ఉండేవాళ్ళము. ఆమె టెక్సస్ స్టేట్లో ఉండేది. టెక్సస్ టెక్ యూనివర్సిటీకి ఆమె ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసేది. నేనేమో చికాగోలో ఆల్ స్టేట్కి పనిచేసేవాడిని. నా జాబ్, నేను H1B మీద ఉండేది, ఆమె J1 వీసా మీద ఉండేది మేడం. సో ఆమె స్టార్టింగ్లో ఒక ఫ్యూ డేస్ వరకు ఆమె నా దగ్గరికి రావడము, నేను ఆమె దగ్గరికి వెళ్ళడం వీకెండ్స్కి అలా చేసేవాళ్ళము. దాని తర్వాత గొడవలు పెద్దగా అయినప్పటి నుంచి ఇంకా ఎవరు ఎక్కడ పోలేకుండే. అండ్ లాస్ట్ 3 months ఆమె ఇండియాకి వచ్చే 3 months బిఫోర్ నా దగ్గరికి వచ్చేసింది. ఇండియాకి వెళ్ళిపోతా అని వచ్చింది, నా దగ్గరికి రాలేదు యాక్చువల్గా. ఇండియాకి వెళ్ళిపోతా నేను, నువ్వు ఇంకా మనం ఇద్దరం గొడవలు పడుతున్నావు, వీటిలో అవసరం లేదు ఇంకా నేను అని చెప్పేసి, నీతో ఉండను అని చెప్పేసి ఇండియాకి వెళ్ళిపోవడానికి వచ్చింది. నా దగ్గరికి వచ్చింది, నా ప్లేస్కి ఒహాయోకి వచ్చింది. అప్పుడు నేను చికాగో టు ఒహాయో మూవ్ అయిపోయినా నేను.
జాబ్ పరంగా. అయితే మా మదర్ అప్పుడు కూడా ఉండి, లేదమ్మా అట్లా కాదు, నువ్వు ఇండియాకి వచ్చేసేస్తే అట్లా బాగుండదు, పరువు పోతుంది, ఇద్దరు లైఫ్ ఇప్పుడే 1 ఇయర్ అయింది కదా మీది మ్యారేజ్ అయ్యి, మంచిగా ఉండండి ఏం కాదు అని మళ్ళీ ఒప్పించి, మా మమ్మీ ఏదో నేనేదో తప్పు చేసినట్టు నన్నే తిట్టి, సరే ఓకే ఫైన్ ఏదో ఒకటి నిలబడ్డది అనేసి అనుకొని నేను కూడా ఓకే అనుకున్నాను. దాని తర్వాత అక్కడ యూఎస్లో చాలా ప్రాబ్లమ్ చేసింది మేడం. ఒకసారి అక్కడ కూడా ఇక్కడ మొన్న సూసైడ్ చేసుకున్నా కదా, ఇది ఫస్ట్ టైం కాదు మేడం. యూఎస్లో కూడా పెళ్ళైన తర్వాత ఒకసారి సూసైడ్ చేసుకుంది, పెళ్ళికి బిఫోర్ కూడా వాళ్ళ పేరెంట్స్ మీద కోపంతో ఒకసారి చేసుకుంది. సో ఆమెకు ఒక కామన్ థింగ్ అది, ఇప్పుడు ఆమె ఇన్స్టేబుల్గా ఉంటుంది, ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, సడన్గా ఏం చేస్తుందో తెలియదు అంతే. పెళ్ళై అంటే పెళ్ళికి తర్వాతే కాకుండా పెళ్ళికి ముందు కూడా కొన్ని గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పుడు కూడా వాళ్ళ నా పైన కోపంతో కాదు, వాళ్ళ పేరెంట్స్ పైన కోపంతో. అది ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉంటున్న డూప్లెక్స్ ఇల్లు ఉంది కదా సరూనగర్ లింగోజిగూడలో, ఆ ఇల్లు కట్టేటప్పుడు ఈ అమ్మాయి ఎవ్రీడే డిస్కషన్లో ఉండేది వాళ్ళ పేరెంట్స్తోని. అప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళ పేరెంట్స్ అనుకోకుండా ఒక 1 డే గృహప్రవేశం చేసుకున్నారు. మేబీ మంచి రోజు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నీకు నాకు నార్మల్ అనిపిస్తుంది అది, సర్లే చేసుకున్నారేమో అని. అయితే వేరే వాళ్ళ రిలేటివ్స్ నుంచి అమ్మాయికి తెలిసింది, ఇట్లా గ్రూప్లో ఏదో ఫోటో పెట్టినారు ఇట్లా గృహప్రవేశం. మా ఇంట్లో నాకు తెలియకుండానే గృహప్రవేశం చేసుకున్నారు, నన్ను మొత్తం పక్కన పెట్టేసినారు, ఇది అది అని సెల్ఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఆమె. సడన్గా వెళ్ళిపోయి సడన్గా టాబ్లెట్లు ఒక్కొక్కటి ఆ తలనొప్పి, ఆమెకు మైగ్రేషన్ ఒక ఇష్యూ ఉంది, ఆ మైగ్రేషన్ వల్ల ఒక్కొక్క టాబ్లెట్ వేసుకోవడము, అట్లా ఆమెకు తెలియకుండానే మల్టిపుల్ టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 12 to 16 అవర్స్ ఫోన్ ఎత్తలేదు నాది. కానీ నాకు ముందు చెప్పింది, వేసుకునే బిఫోర్ ఏడుస్తూ నాకు చెప్పింది, ఇట్లా మా పేరెంట్స్ ఇట్లా నన్ను అవాయిడ్ చేసినారు, మా తమ్ముడే మొత్తం వాళ్ళకి ఎక్కువ, ఎంతసేపు నీకు పైసలు పెట్టినాం ఇంకెన్ని పైసలు పెట్టాలి అనేది కంప్లైంట్ చేస్తూ ఉండే. ఇవన్నీ చిన్న గొడవలకి కానివ్వండి, లేకపోతే మీ పెళ్ళయిన తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు అనేవి మీ ఇద్దరి మధ్య వచ్చాయి తప్ప, అంటే మీ అమ్మగారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి ఏమీ రాలేదు. అసలు మా పేరెంట్స్ యూఎస్లో లేరు కదా మేడం, వాళ్ళ పేరెంట్స్ లేరు, మా పేరెంట్స్ లేరు, మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. చెల్లెలు ఎక్కడ ఉండేవారండి? మీ చెల్లెలు కూడా అమెరికాలో ఉన్నప్పుడు ఆడపడుచు కూడా నన్ను చాలాసార్లు చిత్రహింసలు పెట్టింది అంటూ కూడా తల్లిదండ్రులకి చెప్పారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? అది పచ్చి అబద్ధము. ఎందుకంటే మా చెల్లి అనేది సియాటల్లో ఉంటారు, ఆమె ఉండేది టెక్సస్. సియాటల్ ఇక్కడ, టెక్సస్ కింద, ఒహాయో ఇక్కడ. ఓకే, 3 డిఫరెంట్ ప్లేసెస్ అవి. ఒక స్టేట్ టు ఒక స్టేట్ పోవాలంటే ఫ్లైట్లో పోవాలి మేడం. ఎవ్రీ వీకెండ్ ఎవరికి అట్లా ఫ్లైట్లో ఈమె కోసం వచ్చేసి తిట్టిపోయే అంత ఓపిక ఉండదు, ఇంకోటి వాళ్ళకి అంత అవసరం లేదు ఎవరికి కూడా, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. నేను ఈ అమ్మాయి 3 months కలిసి ఉన్నాము, ఒహాయోలో ఉన్నాము మేము. ఓకే, ఒహాయోకి మా చెల్లి ఎన్నిసార్లు వచ్చింది ఒహాయోకి, ఈమెని ఎన్నిసార్లు తిట్టింది, పోనీ ఈమెతో కాల్లో తిట్టిందా, పోనీ కాల్లో మెసేజ్ చేసిందా, ఏదైనా ఉంటే చూపెట్టమనండి. ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏదైనా ఉంటే చూపెట్టమని. ఫేక్గా బ్లంట్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు ఏదన్నా అలిగేషన్స్ పెట్టేసేసి మా చెల్లెళ్ళ మీద, మా పేరెంట్స్ మీద అలిగేషన్స్ పెట్టడం కాదు. ఏదైనా ఉంటే ప్రూవ్ చేయి అనడం కాదు. మా సిస్టర్ వచ్చి ఇట్లా అన్నది, ఈ సిస్టర్ ఇట్లా అన్నది కాదు, అలిగేషన్ ఉంటే ప్రూవ్ చేయి. నేను అన్న మాటకి ప్రతిదీ ప్రూఫ్ చూపిస్తాను, నన్ను అడగండి నేను చూపిస్తా. వాళ్ళు ఎలా చూపిస్తారు, ఎందుకు అలిగేషన్స్ పెడుతున్నారు నా పైన కానీ మా సిస్టర్స్ పైన కానీ? ఓకే, అంటే 2018లో మీకు వివాహమైంది, మీరు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. మీ భార్య ఒక్కటే అంటే ప్రణీతారెడ్డి ఒక్కటే 2021లో ఇక్కడికి వచ్చేయడం జరిగింది. అంటే ఎందుకు వచ్చింది అంటే కేవలం ప్రెగ్నెంట్ అన్న రీజన్తోనే వచ్చింది అంటూ కూడా ప్రణీతారెడ్డి తల్లి చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అక్కడ? 2019లోనే ఆమె యూఎస్ నుంచి ఇండియాకి వచ్చింది మేడం. 2018 డిసెంబర్లో అయ్యింది, 2019 నవంబర్లో ఆమె ఇండియాకి వచ్చింది. అక్టోబర్లో వచ్చినట్టుంది, సమ్వేర్ అరౌండ్ అక్టోబర్ నవంబర్. రీజన్ ఏంటి? కేవలం ప్రెగ్నెంట్ అన్న రీజన్తో వచ్చిందా, లేకపోతే మీ ఇద్దరి మధ్య వివాదం కాస్త ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చిందా, లేకపోతే ఎందుకు వచ్చింది? కాదు, ఎందుకు వచ్చింది అని అంటే ఆమె 3 months ఒహాయోలో నా ప్లేస్లో ఉందని చెప్పాను కదా, అది అలా యూనివర్సిటీకి విరుద్ధంగా అనమాట. 10 days కన్నా బియాండ్ నువ్వు ఏ ప్లేస్కి అయినా వాళ్ళకి చెప్పకుండా వెళ్తే యు ఆర్ యాక్చువల్లీ క్రాసింగ్ యువర్ లిమిట్ విత్ ది యుఎస్సిఎస్, అంటే వీసా రూల్స్కి. సో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఈ అమ్మాయి ఏం చేసిందంటే నా ప్లేస్లో ఒక యూనివర్సిటీలో అప్లై చేసుకుంది, అక్కడ ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా వచ్చింది. తర్వాత వాళ్ళు అక్కడ వీసా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీసా డిపార్ట్మెంట్కి మెయిల్ పెట్టినారు, ఇట్లా మీ స్టూడెంట్ ఇట్లా మా దగ్గరికి మూవ్ అవుతున్నది, సో మీరు వీసా ట్రాన్స్ఫర్ చేయండి. J1 వీసా ఆమె ఉండే, J1 వీసా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. J1 వీసా ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఈ అమ్మాయి అసలు మాకు చెప్పలేదు, ఈ అమ్మాయి అసలు ఎక్కడుంది ఏంటి అని వాళ్ళకి అనుకున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్లో. అసలు వస్తుందా లేదని వాళ్ళ ప్రొఫెసర్ని అడిగితే లేదు రావట్లేదు, 3 months అయిపోయింది అనేది ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది వాళ్ళకి, వీసా వాళ్ళకి. అట్లా ఏదైనా రూల్స్ బ్రేక్ చేస్తే
ఇండియా లాగా ఉండదు మేడం. అమెరికాలో నెక్స్ట్ డే వెళ్ళిపోమని చెప్పినారు. నెక్స్ట్ డే వెళ్ళిపోయింది ఆమె. నెక్స్ట్ డే వెళ్ళిపోయింది. దాని ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా నేనే పెట్టిన. వెళ్ళిపోయింది ఆమె నెక్స్ట్ డే. ప్రెగ్నెంట్ అనే రీజన్తో రాలేదు ఇక్కడికి. ప్రెగ్నెంట్ అనేది మాకు ఇండియాకి వచ్చినాక ఒక 1.5 మంత్కి కన్ఫర్మ్ చేసినారు మేడం. నాకు అప్పటివరకు తెలియదు. ఆ అమ్మాయి కూడా చెప్పలేదు మాకు. నాకు చెప్పనన్నది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎంత ఈగోయిస్టిక్ అండ్ ఎంత సాడిజం అంటే ఎందుకు అంటే ఇప్పుడు వర్క్ పర్పస్ కోసమే తను ఇక్కడికి రావడం జరిగింది. అంటే వీసా ఇప్పుడు వీసా లేకపోతే నువ్వు అమెరికాలో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అందుకు వచ్చేసింది. అందుకు ఇక్కడికి రావడం జరిగిందే తప్ప మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కానివ్వండి లేకపోతే ప్రెగ్నెంట్ రీజన్ మాత్రం కాదు. కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అని అమెరికాలో తెలియదు మాకు. లేదు, తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిందా లేకపోతే మీ తల్లిదండ్రుల దగ్గర ఉందా, అసలు ఏంటని? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంది వాళ్ళతోనే ఉంది. ఏమనంటే మా పేరెంట్స్ మీద అలిగేషన్స్ పెడుతుంది. ఏమని వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. ఎవరు ఎందుకంటారు మేడం? అసలు నువ్వు వాళ్ళతో లేవు. పోయిన ఫస్ట్ డేలోనే అనేసరా? ఎవరైనా అమెరికా నుంచి వస్తే ఫస్ట్ డేనే ఎవరైనా అంటారా మేడం? అసలు రాలేదు మన ఇంటికి. డైరెక్ట్గా అలిగేషన్స్ పెట్టేసేసి మీ పేరెంట్స్ ఇట్లా, మీ పేరెంట్స్ అట్లా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. ఓకే ఫైన్, వెళ్ళిపోయింది. నాతో మాట్లాడలేదు. ఆ 1 ఇయర్ మొత్తం మాట్లాడలేదు. తర్వాత నేను జూలైలో పాప పుట్టింది. పాప పుట్టినాక నాకు అందరూ, నా వెల్విషర్స్ అందరూ ఏమన్నారు, అరే సన్నీ నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తావు, ఇది ఎంత సంపాదించుకున్న వేస్ట్, ఇక్కడ మనకు లేక కాదు, నువ్వు వచ్చేస్తే అమ్మాయితో పాపతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు, నువ్వు అక్కడ ఒక్కనివే ఉండేందుకు అంటే. నేను జూలైలో పాప పుడితే అప్పుడు కరోనా టైము. ఇంకా నేను కూడా సరేలే అని చెప్పేసి నేను ఇండియాకి మూవ్ అయిపోయినా మేడం. ఇండియాకి మూవ్ అయిపోయి నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి నేను ఉండను ఆ అబ్బాయితో, ఆల్రెడీ నాతో 1 ఇయర్ నుంచి మాట్లాడట్లేదు మేము, ఇంకో 2 ఇయర్స్ అయితే వాళ్ళ ఫాదర్ అడిగారు, మరి ఎట్లమ్మా ఇట్లా ఉంటే మరి అంటే నాకు ఇంకో 2 ఇయర్స్ టైం ఇవ్వు అని అన్నారు. ఆ ఆడియోస్ కూడా నేను పొద్దున ప్లే చేసి చూపించినాను, మీకు పంపిస్తాను. ఇట్లా వినిపించడం కన్నా మీకు పంపిస్తాను, మీరు ప్లే చేయండి. 2 ఇయర్స్ వరకు నేను చెప్పను అన్నది. ఫస్ట్ వద్దు అన్నది, నేను ఆ అబ్బాయితో ఉండను అన్నది. తర్వాత నాకు 2 ఇయర్స్ టైం కావాలన్నది. వాళ్ళ ఫాదర్ ఏమంటే ఎట్లమ్మా 2 ఇయర్స్ అంటే ఎట్లా, ఎవరైనా ఎట్లా ఉంటారో అది ఇది అని అంటే, ఇంకా సరే అది అట్లే ఇంకా మేము కూడా కాంప్రమైజ్ అయిపోయినాము. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి సోలాపూర్లో వాళ్ళ సీట్, ఈమె నీట్లో క్వాలిఫై అయింది మేడం. నీట్లో క్వాలిఫై అయితే వాళ్ళ ఫాదర్ ఏదో ఇంకా స్టేట్ ర్యాంక్ వచ్చింది అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ పీజీ డిప్లొమా గైనకాలజీలో అక్కడ వాళ్ళు కొద్దిగా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది అని చెప్పేసి సోలాపూర్కి తీసుకొని పోతా అన్నాడు. నేనన్న 4 మంత్స్ అయ్యింది పాప పుట్టి, ఒక్కసారి కొద్దిగా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించండి మేడం. 4 మంత్స్ అయ్యింది పాప పుట్టి. నేనేమన్నాను, పాప పుట్టి 4 మంత్సే అయ్యింది, నేను ఇన్ని రోజులు మిస్ అయినాను ఫ్యామిలీని, ఇక్కడ ఉందాము, నాతో పాటు ఉండండి, కొద్దిగా మనము కలిసి ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ ఒక 1 ఇయర్ నువ్వు ఎగ్జామ్స్ మళ్ళీ నీట్కి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, ప్లస్ వస్తే నీకు సీట్ ఈసారి క్వాలిఫై అయ్యాను, నెక్స్ట్ టైం సీట్ కొట్టొచ్చు కదా, సో కాల్ యూఆర్ టాలెంటెడ్ కదా, సో సీట్ కొట్టొచ్చేమో, ఏదన్నా ర్యాంక్ వస్తుందేమో, వస్తే ఇక్కడే ఇండియాలో హైదరాబాద్లో అండ్ తెలంగాణలో ఉంటే ఈజీ కదా మేడం. ఎక్కడో సోలాపూర్కి వెళ్ళి ఆమెతో పాటు ఇంకోరు ఉండాలి, పాప 4 మంత్స్ ఉంది, ఎలా చూసుకుంటాం మేడం? డెలివరీ అయిపోయాక అత్తగారితో ఉంటుందా లేకపోతే ఎప్పటి నుంచి ఉంటుంది మీ ఇంట్లో? మాతో ఉన్నది యాక్చువల్గా 2023 మార్చ్లో వచ్చినది మేడం మా దగ్గరికి. ఫిబ్రవరిలో వచ్చినది, ఫిబ్రవరి 25th వచ్చినది 2023. ఈ ఫిబ్కి 2 ఇయర్స్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఒక వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే మీ నాన్నగారు తన చేయి పట్టుకొని బయటికి లాగడం, తనేమో మమ్మీ పోలీసులకి ఫోన్ చేయి అనేది ఒకటి వైరల్ అవుతుంది. ఇంకొకటి పని మనిషి, అంటే మీ ఇంట్లో ఉండే పని మనిషి గేట్ దగ్గర తనని కొట్టడం, ఇదంతా కూడా ఒకటి వైరల్ అవుతుంది. అంటే మీ అమ్మగారు ఆవిడికి పని మనిషికి డబ్బులు ఇచ్చి ఇలా నా కోడల్ని కొట్టండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవట్లేదు అని చెప్పి ఒక వార్త అయితే ఉంది. అది ఎంతవరకు నిజం? దేర్ ఆర్ 2 డిఫరెంట్ క్వశ్చన్స్ మేడం ఇందులో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి మా ఫాదర్ చేతుబట్టి గుంజినాడు అంటే, ప్రూఫ్ ఉంది కదా. ప్రూఫ్ అనేది ఎట్లా అంటే మేడం, ఫ్యాబ్రికేట్ చేసిన ప్రూఫ్ అవుతుంది మేడం. అది యాక్చువల్గా ఏమైంది అని అంటే, ఆమె ఆల్రెడీ మా కింద 3 పోర్షన్స్ ఉన్నాయి మేడం, మీరు చూశారు కదా. ఇప్పుడు ఉన్న పోర్షన్లో ఆమె ఉంది కదా, ఆ పోర్షన్లో వేరే టెనెంట్స్ ఉండేవాళ్ళు ఆ టైంలో. ఆ వీడియో అవుతున్న టైంలో కూడా టెనెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ సామాన్ ఉంది లోపల. అయితే ఆ టైంలో వాళ్ళు కాల్ చేస్తున్నామని చెప్పేసి మాకు చెప్తే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము లేము ఆ టైంలో. లాస్ట్ 2 మంత్స్ ప్రణీత రెడ్డి వాళ్ళ అమ్మగారు, ప్రణీత వాళ్ళ అమ్మ, వాళ్ళ వదిన, అందరూ ఒక 5-6 మంది, ఒక 10 మంది చుట్టాలు, అంటే అప్పుడు లేరు, రోజు డే మొత్తం ఒక 10 మంది చుట్టాలు వచ్చేసి క్యారమ్ బోర్డ్ ఆడడము, అన్ని గేమ్స్ ఆడుకోవడము, ఏదో
మా ఇల్లు వాళ్ళ ఇల్లులాగా ఎంజాయ్ చేయడం, ఒక కబ్జా చేసేసి ఏదో అయితే ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూసిరా, మా సాధించినము అనే టైప్లో ఏదో అలా సాడిస్టిక్ హ్యాపీనెస్తో వాళ్ళు ఉన్నారు అక్కడ. మేము ఆ 2 months లేకుండా మేడం, మేము నవంబర్ డిసెంబర్ అక్కడ మేము ఇంట్లో లేకుండా. ఎందుకు అని అంటే ఈ అమ్మాయి ఇన్స్టేబుల్ పర్సన్, ఎప్పుడు ఏం చేసుకుంటుందో తెలియదు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాతో ఉందనుకోండి, ఇప్పుడు అసలు నేను లేను, నేను అసలు ఇంట్లోనే లేను లాస్ట్ 6 months నుంచి. అండ్ ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర ఉంటే కూడా ఇప్పుడు ఆమె నిజంగానే మా పేరెంట్స్తో ఉండి చేసుకుంటే ఎవరైనా ఏమనేవాళ్ళు, మీ పేరెంట్సే ఏదో చేసినారు, మీ పేరెంట్సే ఏదో మందు పెట్టినారు అని అనేవాళ్ళు. మాతో లేకుండానే మా పైన ఇంత బ్లేమ్ గేమ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 2 days నుంచి చూస్తున్నాను నేను. అందుకే మేము రానిలేదు. వద్దమ్మా నువ్వు ఇంత ఇన్స్టేబుల్, నేను ఆల్రెడీ డివర్స్ కేసు అప్లై చేసిన దాంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. నేను ఆల్రెడీ ఆమె సూసైడ్ చేసుకుంది, షీ హాజ్ సూసైడల్ టెండెన్సీ. ఎప్పుడు మీరు డివోర్స్ అప్లై చేశారు అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేశారా, లేకపోతే వాళ్ళ తల్లి అంటున్న మాటలు ఏంటంటే? ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగారు మేడం ఇందాక మీరు ఆ పనమ్మాయి గురించి. సో షీ ఈజ్ నాట్ అవర్ పనమ్మాయి, వి కాల్ హర్ రేష్మా. సో తను మా ఫ్యామిలీ లాగానే ఆల్మోస్ట్. అక్కడ చేయి చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే మేడం, మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళపైన అందరిపైన ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, యాడ్ ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది, రావద్దు, న్యూసెన్స్ చేయొద్దు. ఓకే, ప్రణీత రెడ్డి 60, కృష్ణారెడ్డి 60, ప్రవీణ్ రెడ్డి 60, రూపారెడ్డి 60, వాసుదేవ్ రెడ్డి వాళ్ళ వైఫ్ అండ్ జగన్మోహన్ రెడ్డి, ఇలా మల్టిపుల్ పీపుల్ పైన ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఉండంగా రావద్దు అని చెప్పేసి మేము చెప్పాము. అయినా సరే వాళ్ళు అక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు. అయితే మేము ఏం చేస్తున్నాము, మాకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది మేడం, తెలుసు అనుకుంటా మీకు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్ట్ ఆర్డర్ని ధిక్కరించినట్టు. కోర్ట్ ఆర్డర్ని ధిక్కరిస్తున్నారని చెప్పేసి మేము ఫోటో తీసుకోవాలి కదా. మరి ఎవరైనా ఇప్పుడు మీరు రావద్దు అని చెప్పినప్పుడు తీసుకోవాలి, కానీ తన మీద దాడి చేయడం లాగా అంటే ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది మీరు దాడి చేస్తున్న విధంగా. అది చూపిస్తా ఎవరు దాడి చేసినారు ఏంటి, ఎందుకంటే ఒక యాంగిల్లో వాళ్ళ ఫోన్లో నుంచి తీసిందే చూపిస్తున్నారు. వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు, వాళ్ళు ఫ్రేమ్ చేసే వీడియోనే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ప్రూఫ్గా. వాళ్ళు ఎట్లా ఫ్రేమ్ చేస్తారు, వాళ్ళ డ్రైవర్ని ఇట్లా నిల్చోబెట్టి ఇట్లా వీడియో తీపిస్తూ ఉంది, ఇట్లా పట్టుకొని ఇట్లా అది ఫ్రేమ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పుడు మా కెమెరాలు పనిచేస్తున్నాయి, పైనుంచి కెమెరా తీస్తున్నది, వాళ్ళ డ్రైవర్ ఇట్లా తీస్తున్నట్టు. డ్రైవర్ కాపాడొచ్చు కదా, మరి ఆ అమ్మాయిని కొడుతున్నాం కదా, ఆ అమ్మాయిని మా పాప కొడుతుంది కదా రేష్మా, మళ్ళీ ఆ అమ్మాయిని కాపాడొచ్చు కదా. డ్రైవర్ ఇట్లా వీడియో తీస్తున్నాడు ఏంటి ఇప్పుడు ఈ కెమెరామ్యాన్ తీస్తున్నట్టు? ఇప్పుడు నేను మీ పైన దాడి చేస్తే కెమెరామ్యాన్ వీడియో తీస్తాడా, వచ్చేసి కాపాడతాడా మేడం? ఫస్ట్ వాడు వీడియో తీస్తున్నాడు, ఆ అమ్మాయి ఇట్లా ఫోన్ చూపించి వీడియో దిగాను అంటే వీడియో తీస్తూ ఆ అమ్మాయి వాళ్ళకి కావాల్సిన యాంగిల్లో వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు. ప్రతిసారి మా ఫాదర్ని కూడా అలానే ఫ్రేమ్ చేసినారు. ఆ వీడియోస్ మీకు ఇస్తాను, మీరు ప్లే చేయండి, వాళ్ళ గురించి తెలియాలి జనాలకి, వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేస్తారని చెప్పేసి. సో ఆ అమ్మాయిని వాళ్ళే కొట్టినారు. ఆ అమ్మాయి ఫోటో తీసుకోవడానికి వెళ్ళింది, అది నిజము. ఎందుకంటే వాళ్ళ పైన ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, మా ఇంటికి రాకూడదు అని చెప్పేసి. సో ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా మేము ఫోటో తీసుకుంటున్నాం, తప్పేముంది? మా ఇంటికి ఎవరు రావద్దు అంటున్నాము, తప్పేముంది అందులో? మా ఇంటికి ఎందుకు రావాలండి? మా ఇంటికి రావద్దు, ఆర్డర్ ఉంది, వచ్చేసి మళ్ళీ ఇంకా నువ్వు నా ఫోటో ఎందుకు తీస్తున్నావు, నా వీడియో ఎందుకు తీస్తున్నావు అని అంటే ఏం చెప్తాం? వాళ్ళ ఇంటికి పోయి దిగలే కదా నేను. మా ఇంటికి వచ్చిన వాడిది అదే రావద్దురా, మాకు కోర్ట్ ఆర్డర్ ఉంది, నువ్వు కోర్ట్ ఆర్డర్ ధిక్కరిస్తున్నావు, మేము రేపటి నాడు నీ పైన కేసు అవుతుంది అని చెప్పడానికి మేము ఇస్తున్నాము. అది సబ్మిట్ చేసుకుంటాం కోర్టులో, అందుకు తీసినాము. ఆ అమ్మాయిని కొట్టినారు, వాళ్ళు కొట్టినారు, నేను చూపిస్తాను ఆ వీడియో. ఆ అమ్మాయి నేను ఇప్పుడే చూపించమంటే ఇప్పుడు చూపిస్తాను, మీకు పంపించమంటే పంపిస్తాను. డివోర్స్ అసలు ఫస్ట్ అంతా కూడా అంటే ఇద్దరు బంధువులు కూడా వచ్చి కూర్చోవడం జరిగింది. ఇద్దరి మధ్య ఉన్న ఏవైతే గొడవలు ఉన్నాయో వాటి గురించి చాలాసార్లు పంచాయతీ కూడా అవ్వడం జరిగింది. అయితే మీ ఇద్దరు వేరుగా ఉంటే గొడవలు అన్నీ కూడా సర్దుమణుగుతాయి అనుకున్నప్పటికీ కూడా మీరే వెళ్ళి డివోర్స్కి అప్లై చేశారు అనేది వాళ్ళ అమ్మగారు అంటున్న ఆరోపణ, దాని గురించి ఏమంటారు? ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఏం డిస్కషన్స్ కాలేదు మేడం. 2020లో ఒకసారి అయింది, తర్వాత ఆమె రాను ఉండను అన్న తర్వాత 2023లో ఆ అమ్మాయి అటుగా వచ్చేసింది, ఫిబ్రవరిలో వచ్చేసింది మా ఇంటికి. వచ్చేసిన తర్వాత మార్చిలో డిస్కషన్ అయింది మేడం.
ఫస్ట్ టైం ఓన్లీ నేను మా మదర్ వెళ్ళినాం 2020లో. 2023లో ఒక 5 మంది మా సైడు, ఒక 10 మంది వాళ్ళ సైడ్ వచ్చినారు 2023లో మార్చ్లో. ఫిబ్రవరిలో ఆమె వచ్చేసింది. వచ్చిన 1 మంత్కి పంచాయతీ పెట్టినారు. అప్పటిదాకా మేము భరిస్తూనే ఉన్నాము. ఏమైంది, ఎప్పుడు మాట్లాడతారంటే 1 మంత్ తర్వాత వాళ్ళ మనుషులు వచ్చేసి, వాళ్ళ పెద్ద మనుషులు వచ్చేసేసి మాట్లాడినారు. అటు సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా కొంచెం నిర్లక్ష్యం వహించడం వల్ల ఇదంతా జరిగింది అనేది కూడా మీ కోణంలో అర్థమవుతున్న విషయం. ఇంకోటి ముఖ్యంగా తను ఆత్మహత్య యత్నం చేసుకుంది అన్నప్పుడు మరి మీరెందుకు దాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు? అలాగే వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అమ్మగారు మీరందరూ కూడా మీ అమ్మగారు నెక్లెస్ అంటే చైన్ ఏదైతే ఉందో బంగారం తాడు అది దొంగతనం చేశారు, ఇంట్లోకి వచ్చి పేపర్లు అవి ఇవి అన్నిట్టు కూడా వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు దాని గురించి ఏంటి మేడం? మీరు ఒక్కొక్క క్వశ్చన్ అడగండి మేడం. మీరు ఒకటే క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ది క్వశ్చన్స్. సో ఒక్కొక్క క్వశ్చన్ అడగండి మేడం. తను ఆత్మహత్య యత్నం చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు తన దగ్గరికి వెళ్ళలేదు? ఓకే, ఆమె ఆత్మహత్య చేసుకునేటప్పుడు నేను బయట ఉన్నాను మేడం. నేను లాస్ట్ 6 months నుంచి ఇక్కడ ఉండట్లేను. నాకు ఈవినింగ్ అరౌండ్ 6:45-7 o'clockకి మా మదర్ ఫోన్ చేసింది మేడం. ఏమని చేశారు తెలుసా? అరే డోర్ పలగొడుతున్నారు, కెమెరాలు పలగొడుతున్నారు, అరే మమ్మల్ని చంపేసేలాగా ఉన్నారు, తొందర రారా, ఇక్కడ ఎవ్వరు లేరురా సపోర్టు, 50 మంది దాకా ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలియట్లేదు, పలగొడతా ఉన్నారు. ఇంకా రాలేదు, లోపలికి రాలే. ఫోన్ మా మమ్మీది పనిచేస్తుంది ఆ టైంలో. రారా కొద్దిగా తొందరగా కాపాడరా అని చెప్పేసి మా మదర్ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఎక్కడ ఉన్నారండి? నేను అప్పుడు కిస్మత్పూర్లో ఉన్నా మేడం, కిస్మత్పూర్లో ఉన్నా నేను. సో దాని తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను ఎంబటే బయలుదేరి వచ్చినాక నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏం తెలిసినదంటే, వాళ్ళు 50 మంది ఉన్నారు కదా మేడం, వాళ్ళని నా కోసము అక్కడ ఆపిపెట్టినారు. మా ఇంటి దగ్గర, పోలీస్ స్టేషన్లో అండ్ ఇక్కడ హాస్పిటల్ దగ్గర నా కోసం ఆపిపెట్టినారు. ఎందుకంటే వాళ్ళు కిరాయి గుండాలని పెట్టేసి వాళ్ళని ఫుల్గా తాగుపిచ్చి నన్ను ట్రాప్ చేయాలి అని చెప్పేసి మా పేరెంట్స్ని కొట్టి, మా పేరెంట్స్ దగ్గరికి నేను వస్తానని తెలిసి నన్ను మా రిలేటివ్స్, మా ఫాదరు, మా మదరు, అరే రాకరా దండం పెడతా, రేపు కావాలంటే డే టైంలో అందరు వచ్చినప్పుడు, అందరు ఉన్నప్పుడు, చుట్టాలు ఉన్నప్పుడు రారా, నువ్వు ఇప్పుడు రాకు అని చెప్పేసి నన్ను పంపించేసినారు వాపసు. ఇప్పటికైనా వెళ్ళి కలవడం కానివ్వండి, తనతో ఫోన్ మాట్లాడడం ఇవేమైనా చేశారు? నేను కలవను మేడం. పరిస్థితి ఎలా ఉందని నేను తనని కలవను మేడం. నేను ఆల్రెడీ డివర్స్ అప్లై చేసినాను. డివర్స్ అప్లై చేసిన తర్వాత ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. డివర్స్ అప్లై చేయకముందుకు వాళ్ళు ఒక కేసు పెట్టలేదు మేడం మా పైన, ఒక్క కేసు లేదు మా పైన, ఒక కంప్లైంట్ లేదు. డివర్స్ నేను అప్లై చేసినాక ఎంబటే 498 ఇది అది అన్నీ ఒక 5 కేసులు మా అందరు ఫ్యామిలీ పైన ఎట్లా వస్తాయి మేడం? సడన్గా అన్నీ వచ్చేస్తాయా మేడం? అందరూ వేధించుడు ఇవన్నీ సడన్గా వచ్చేస్తాయా? 5.5 ఏళ్ళు అయ్యింది కదా, ఇప్పుడు 6 years అయింది కదా. 6 yearsలో నువ్వు ఎప్పుడు ఏ కంప్లైంట్ పెట్టలేవేంది మరి? పాప మీతో ఏ విధంగా ఉండేది? అంటే పాప పుట్టిన తర్వాత మీరిద్దరు బాగానే ఉన్నారా? పాప పుట్టిన తర్వాత ఇట్స్ బీన్ 4.5 years మేడం. పాప పుట్టిన తర్వాత నాతో పాటు పాప స్పెండ్ చేసింది అరౌండ్ ఒక 5 months మేడం. 5 months. ఆ 5 monthsలో నేను పాపతో చాలా క్లోజ్ అయినాను మేడం. కానీ పాప పుట్టినప్పుడే నేను కొన్ని డిసిషన్స్ తీసుకున్నాను నేను. బికాజ్ ఐఎమ్ ఎ లాంగ్ టర్మ్ థింకర్. నేనేమి వీళ్ళలాగా షార్ట్ టర్మ్గా ఆలోచించాను. ఏదైనా లాంగ్ టర్మ్గా పాపకి ఏం చేయొచ్చు అని చెప్పేసి పాప పుట్టినప్పుడే నేను కొన్ని డిసిషన్స్ తీసుకున్నాను. ఒకటి పాలసీ వేయడము, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే హెల్త్ సడన్గా ఇష్యూ వస్తే, ఇప్పుడు మా ఫాదర్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇష్యూ జరగదు. మా పాప పైన కూడా నాకు, మా పాపకి, ఈవెన్ ప్రణీతకు కూడా కలిపి 3 yearsకి తీసుకున్నాను. అప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేసినాను. నా పైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఒకవేళ నాకేమైనా కానీ పాపకి ఏం జరగకూడదు అని చెప్పేసి 1 crore పాలసీ తీసుకున్నాను, టర్మ్ ఇన్సూరెన్స్. నాకేమైనా టిల్ 85 years 100% నామినీ ఈజ్ విహారెడ్డి. నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు. అండ్ ఇంకొకటి, ఒక స్మార్ట్ చైల్డ్ ప్లాన్ కూడా తీసుకున్నాను, ఐసిఐసిఐ. 25 years మేడం, అది 25 years. ఐ హ్యావ్ టు పే అరౌండ్ 10,000 rupees ఎవ్రీ మంత్. సో చైల్డ్ గురించి, పాప గురించి నేను అదే రోజు పుట్టినప్పుడే నేను అన్ని ప్లాన్ చేసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను. నేను అవన్నిటికీ కూడా మీకు ఇవ్వగలుగుతాను. నేను నా పాప మీద ప్రేమ లేదనో ఇంకోటనో చాలా వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. పాప అంటే ఇష్టం లేదు, పాపకు తిండి పెట్టరు. పాపకు తిండి పెట్టకుండా ఇన్ని లక్షలు ఎందుకు కడుతున్నాం మేడం? ఓన్లీ పాప కోసమే సపరేట్గా ఆలోచించాలి కదా వాళ్ళు. మా పేరెంట్స్ ఏమి ఈయనన్నారా? ఈయన వెళ్ళిపోన్నారా? మా ఓపెన్గా వీడియోలో చివరిగా ఇదంతా తను ఎందుకు చేస్తుంది అంటారు ఇలా?
ఇది ఎందుకంటే మేడం క్లియర్గా ఇది మనీ గురించి ప్రాపర్టీస్ గురించి మేడం. ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి డిస్కషన్ అవుతుంది ఏంది మేడం. September 22 వచ్చినారు మేడం వాళ్ళు. నవంబర్ జస్ట్ బిఫోర్ నేను డివోర్స్ కేసు వేసినాను. September 22 యాక్చువల్గా ఏమైంది, వాళ్ళు ఎందుకు వచ్చినారు 1.5 year తర్వాత కలుపుదామని వచ్చినారా? లేదు, ఆస్తి కోసం వచ్చినారు. September 22 వాళ్ళు వచ్చింది 50 మందిని తీసుకొని వచ్చింది ఆస్తి కోసం వచ్చినారు. 50 మందిని తీసుకొని వచ్చినారు. 50 మందిని తీసుకొని వచ్చినారు. 50 మందిని తీసుకొని వచ్చినాక వాళ్ళు నేను ఉంటా అన్న అమ్మాయితో, కానీ ఆ అమ్మాయి చేంజ్ కావాలి, ఇట్లా ఇన్స్టేబుల్గా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, మారాలి అని అన్న. ఆ అమ్మాయి నేను ఉండని అబ్బాయితో అని అన్నది. దానికి కూడా మా దగ్గర ఆడియో ఉంది. ఉండను అన్నది. ఉండనన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఉన్న ఉండనంటే ఇంకేంది, డబ్బులు మాట్లాడుకోవాల్సిందే, ఎంత ఇస్తారు ఏంది, పాపకి ఎంత ఇస్తారు చెప్పండి అది అని మాట్లాడినారు. మా ఫాదర్ 2 acres అన్నారు. లేదు ఇంకో 50 లక్షలు కావాలన్నారు. లేదు మా ఫాదర్ ఇంకో 26 గుంటాస్ ఇస్తా అన్నాడు. అప్పుడు ఆస్తి కోసం కూడా అని మీరు అనడం జరిగింది. అయితే మీకు అక్రమ సంబంధం అనేది ఉందా? లేదు మేడం. ఎట్లా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు? ఏమని బ్లేమ్ చేస్తున్నారు? నేను ఒక లేడీని నేను బ్లేమ్ చేయలేదు ఇప్పటివరకు. చేయాలనుకోండి ఆ అమ్మాయికి వేరే ఇష్యూస్ ఉన్నాయని చెప్పినాను, కానీ అక్రమ సంబంధం ఉంది అందుకే నన్ను ఇష్టపెట్టింది అని నేను అలా పిచ్చిగా మాట్లాడే టైప్ నేను కాదు. వాళ్ళ అడ్వకేట్స్, వాళ్ళ అన్నవాళ్ళు అది వాంటెడ్గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు పాప పుట్టకపోతేనేమో వీనికి లేవదు 0.5 అని చెప్పేసి అంటారు. పాప పుట్టింది కాబట్టి ఇంకా అదనలేం కాబట్టి ఇది పెట్టాలి. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది జనాలకి. వితౌట్ ప్రూఫ్స్, వితౌట్ వేగ్గా మాట్లాడవద్దు. ఎవరైనా సరే వేగ్గా మాట్లాడవద్దు. ఏదైనా ఉంటే ప్రూఫ్తో మాట్లాడు, లేకపోతే మాట్లాడకు. సో చూడొచ్చు, ప్రణీతారెడ్డి మాత్రం కేవలం నా భర్తకి అక్రమ సంబంధం ఉంది, దాని కారణంగానే నన్ను ఇంత చిత్రహింసలు చేస్తున్నారంటూ కూడా తన తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. సికిందర్ గారు మాత్రం లేదు, తను కేవలం ఆస్తి కోసమే ఈ విధంగా చేస్తుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.